హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బిగ్ బ్యాష్ లీగ్లో 32వ మ్యాచ్ అయిన మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ మెల్బోర్న్ రెనిగేట్స్ మ్యాచ్ ప్రొడక్షన్ అండ్ అనాలిసిస్ చూద్దాం. సో ఇక ఈ మ్యాచ్ అనాలిసిస్ కోసం ఫస్ట్ మెల్బోర్న్ స్టార్స్ యొక్క టీమ్ అనాలిసిస్ చూస్తే, సో ఇందులో అయితే మటుకి టీమ్ మెంబర్స్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ అటు ఆల్రౌండర్స్ లో అయితే మటుకి ఈక్వల్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ కెప్టెన్ వచ్చి సో మార్కస్ స్టోయినిస్, మనకు తెలుసు మార్కస్ స్టోయినిస్ గురించి. హీఈస్ వెరీ బిగ్ హిట్టర్ టు హస్. సో అలాగే అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో కూడా బాగా ఆడతాడు. సో బ్యాటింగ్ అయితే హిట్టింగ్ సిక్సెస్ అయితే అలవాగ్గా కొడతాడు. నెక్స్ట్ బెన్ డకెట్ తెలుసు, బ్యాటింగ్ చాలా పవర్ హిట్టింగ్ ఉంటుంది. అలాగే శామ్ హార్పర్ వికెట్ కీపర్ కమ్ బ్యాటింగ్ అయితే బాగా చేస్తారు, మనకు తెలుసు. ఇంకా నువ్వు చూసుకుంటే కనుక గ్లెన్ మ్యాక్స్వెల్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్రౌండర్ ఫర్ మెల్బోర్న్ స్టార్స్ కి చాలా ఇంపార్టెంట్ ఆల్రౌండర్. సో చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్ మనకు తెలుసు, తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే ఐపీఎల్ లో కానీ ఆస్ట్రేలియా తరపున కానీ సో అతి తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్స్ చేయడం అన్నది మనోడికి వెనతో పెట్టిన విద్య. సో సిక్సెస్ అయితే అలవాగా కొడతాడు. సో వన్స్ మన మెగ్రాత్ కనుక మ్యాక్స్వెల్ మెగ్రాత్ లాగా ఉంటాడు. బట్ మెగ్రాత్ అంటే ప్రీవియస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ లో ఉంటే కనుక సిక్సెస్ కొడితే వాళ్ళ సైడ్ ఉన్న మ్యాచ్ వీళ్ళ సైడ్ కి వచ్చేసేలా చేస్తాడు. సో దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఫర్ గ్లెన్ మ్యాక్స్వెల్. దెన్ ఇంకా బౌలింగ్ విషయం చూస్తే స్టీకెటీ, పీడెల్, సో వీళ్ళందరూ కూడా బాగా బౌలింగ్ చేస్తారు, మనకు తెలుసు. సో పీటర్ సిడెల్, మార్కస్ స్టిక్టీ, జోయల్ ప్యారిస్, సో బౌలింగ్ విభాగం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. సిడెల్ వచ్చి ఫాస్ట్ బౌలర్. సో ఇందులో స్టార్టింగ్ ఓవర్స్ లోని అలాగే ఎండింగ్ డెత్ ఓవర్స్ లో కూడా బౌలింగ్ అయితే చాలా బాగుంటుంది మనోడిది. సో ఇక నెక్స్ట్ మెల్బోర్న్ రెనిగేట్స్ కి వస్తే, సో ఇక్కడ కెప్టెన్ వచ్చి విల్ సదర్లాండ్, ఈజ్ ద బెస్ట్ ఆల్రౌండర్. సో అటు బౌలింగ్ బ్యాటింగ్ లో కూడా చాలా పవర్ఫుల్ గా ఆడే వ్యక్తి. సో బ్యాటింగ్ అయితే ఈజీగా సిక్సెస్ అయితే అలవాగా కొడతాడు. సో ఇటు బౌలింగ్ కూడా వికెట్స్ అయితే అవసరమైన టైంలో చేస్తాడు. సో ఇంకా అనదర్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ చూసుకుంటే కనుక మెగ్గుర్క్. సో మెగ్గుర్క్ మనకు తెలుసు, ఐపీఎల్ లో చాలా స్పీడ్ గా రన్స్ అయితే చేసేవాడు తక్కువ బాల్లో. సో ఇతను కనుక ఒకవేళ క్రీజ్ లో నుంచి ఉంటే జట్టు కనుక హైయెస్ట్ స్కోర్ అయితే కొట్టడం ఈజీ. సో నెక్స్ట్ చూసుకుంటే మార్కస్ హారిస్ అండ్ శ్రీపట్. సో ఈ టూ బ్యాట్స్మెన్స్ కూడా చాలా బాగా ఆడతారని చెప్పొచ్చు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్, సంధు, గురీందర్ మనకు తెలుసు. దెన్ సో ఈ త్రీ బౌలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మెల్బోర్న్ రెనిగేట్స్ కి. సో అలాగే స్టార్టింగ్ ఓవర్స్ లో అలాగే ఎండింగ్ ఓవర్స్ లో డెత్ ఓవర్స్ లో కూడా చాలా బౌలింగ్ అయితే చాలా పటిష్టంగా ఉంది వీళ్ళది. సో ఆడమ్ జంపా మనకు తెలుసు లెగ్ స్పిన్నర్, ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్. సో హీఈస్ ఆల్సో డూయింగ్ వెరీ గుడ్ బౌలింగ్. సో అవసరమైనప్పుడు వికెట్స్ తీస్తాడు, అలాగే స్ట్రైక్ రేట్ అయితే బట్టి కంట్రోల్ చేస్తాడు. సో ఇది టూ టీమ్స్ యొక్క అనాలసిస్. దెన్ ఇక పిచ్ విషయానికి వస్తే, అంటే వెన్యూ ఎక్కడంటే, సో డక్లాండ్ స్టేడియం మెల్బోర్న్ లో జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ టీమ్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ లో మెల్బోర్న్ రెనిగేట్స్ వచ్చి 5 మ్యాచెస్ కి 2 మ్యాచెస్ అయితే విన్ అయింది, 3 మ్యాచెస్ అయితే లాస్ అయింది. ఇక మెల్బోర్న్ స్టార్స్ చూసుకుంటే లాస్ట్ 5 లో 3 మ్యాచెస్ అయితే విన్ అయింది, 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో ఇక హెడ్ హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో మెల్బోర్న్ రెనిగేట్స్ వచ్చి 6 మ్యాచెస్ నెగ్గింది, మెల్బోర్న్ స్టార్స్ వచ్చి 4 మ్యాచెస్ నెగ్గింది. సో ఇక పాయింట్ టేబుల్స్ చూసుకుంటే మెల్బోర్న్ రెనిగేట్స్ 7 మ్యాచెస్ లో 3 అయితే విన్ అయింది, 4 అయితే లాస్ అయింది, 6 పాయింట్స్ తో ఉంది. అలాగే మెల్బోర్న్ స్టార్స్ వచ్చి 8 పాయింట్స్ తో 3 వికెట్స్, 3 వన్ అయింది, 5 అయితే లాస్ అయింది. టోటల్ గా ఉన్నాయి బోత్ టీమ్స్. నెక్స్ట్ టీమ్ కంపారిజన్ చూసుకుంటే మెల్బోర్న్ రెనిగేట్స్ లాస్ట్ నెగ్గిందంటే 4 మ్యాచెస్ నెగ్గింది. సో 139 ఈస్ ద యావరేజ్ స్కోర్. హైయెస్ట్ స్కోర్ వచ్చి 169, లోయెస్ట్ స్కోర్ వచ్చి 78. ఇక మెల్బోర్న్ స్టార్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో ఓన్లీ 3 మ్యాచెస్ నెగ్గింది, అంటే 30%. యావరేజ్ స్కోర్ వచ్చి 157 అండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి 194, లోయెస్ట్ స్కోర్ వచ్చి 132. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక 68% అయితే హ్యూమిడిటీ ఉంది, అలాగే 55% రైన్ ఛాన్స్ ఉంది. అంటే రైన్ వచ్చే ఛాన్సెస్ కూడా వాట్ ఎవర్ దట్ పొజిషన్. సో అప్పటికి మనకి క్లియర్ అవుతా లేదని చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ చూసుకుంటే వెన్యూ స్టేటస్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ టోటల్ 68 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 47% విన్ అయింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 53% అయితే విన్ అయింది. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 159, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 145.
హైయెస్ట్ టోటల్ వచ్చి 223 ఫర్ 8 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 57 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేజింగ్ వచ్చి పిచ్ లో 223 ఫర్ 8 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండ్ వచ్చి 132 ఫర్ 7 వికెట్స్. సో ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కనుక, సో ఇక్కడ బేసిక్ గా మనకి ఏదైతే అనుకూలిస్తుందో చెప్పాలి అంటే మనకి, సో బేసిక్ ఇది పేస్ బౌలింగ్ అయితే ఎక్కువ అనుకూలిస్తుంది. టోటల్ 69 వికెట్స్ అయితే పేస్ బౌలర్స్ తీశారు. స్పిన్ బౌలర్స్ అయితే ఓన్లీ 34 వికెట్స్ తీశారు. ఈ మ్యాచ్ అనాలిసిస్ ప్రకారం ఈ రోజు నెగ్గే మ్యాచ్ టీం ఏంటంటే మెల్బోర్న్ రెనిగేట్స్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.